స్టేషన్లో జరిగిన 2 చైన్ స్నాచింగ్ కేసెస్ మన పోలీస్ వాళ్ళు ఛేదించడం జరిగింది. డిసెంబర్లో మరియు జనవరిలో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ ఒక లేడీ దగ్గర నుండి చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. దానిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముద్దాయిల్ని ట్రేస్ చేసి మన వాళ్ళు ముద్దాయి దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ కూడాను అంతా రికవర్ చేయడం జరిగింది. దీనిలోని ఇంట్రెస్టింగ్ ఏమో ఏంటంటే ముద్దాయి రామాపురం వచ్చి అక్కడ ఒక బైక్ దొంగిలించి ఆ బైక్ వాడుకొని చైన్ స్నాచింగ్కి పాల్పడడం అండ్ ఫర్దర్గా దీనిలోని వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అసిస్టెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఏడుకొండలో అని ముద్దాయిగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ వాళ్ళ అసోసియేట్స్ అయిన వినోద్ అండ్ ఉదయ్ వాళ్ళని కూడా వీళ్ళందరినీ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. అందులో 1 పర్సన్ ఆల్రెడీ ఇన్ జైల్. సో అతన్ని కూడాను మనం పీటీ వారెంట్ వేసి ఇందులో ముద్దాయిగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాయచోటిలో కూడా ఒక బ్యాగ్ లిఫ్టింగ్ స్టూవర్ట్పురం నుండి వచ్చిన 2 లేడీస్ రాయచోటి బస్టాండ్ దగ్గర బ్యాగ్ లిఫ్టింగ్కి పాల్పడి అందులో కూడా 90 గ్రాములు బంగారం తీసుకోవడం జరిగింది. ఆ 90 గ్రాముల బంగారం కూడాను మొత్తం ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. 130 గ్రామ్స్ బంగారం రికవర్ చేయడం జరిగింది. రామపురంలో కూడా చైన్ స్నాచింగ్స్ 2 కలిపి 62 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను విక్టిమ్స్కి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అవి చేయించి ఆ గోల్డ్ అనేది కూడాను యాజ్ పర్ లీగల్ ప్రాసెస్ వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రజలందరికీ కూడా అన్నమయ్య జిల్లా పోలీస్ తరపున విజ్ఞప్తి, ఎవరైనా కూడాను వాళ్ళ వాల్యుబుల్స్ అవి ఉంటే 100% వాళ్ళ సేఫ్ కస్టడీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా సస్పీషియస్ అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగినట్టు కానీ లేదంటే కొత్తగా తెలియని వ్యక్తులు ఎవరైనా మీ చుట్టుపక్కల కనిపిస్తే వెంటనే లోకల్ పోలీస్ వారికి ఇమ్మీడియట్గా సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే.